అయితే ఇక అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ 100 డేస్ హామీ ఇచ్చి 100 డేస్ లో కంప్లీట్ చేస్తాము అనేసి అప్పటి వరకు ఓపిక పట్టొచ్చు కదా అని నేను ఓపిక దేంట్లో అంటున్నాను. నేను డెఫినెట్గా ఓపిక పడదాం. గవర్నమెంట్కి అడ్మినిస్ట్రేటివ్లో కానీ కొన్ని మిగతా విషయాలలో కానీ ఇమీడియట్ ప్రజలకు అవసరం లేదండి. కానీ రైతు బంధులో ఓపిక ఎట్లా పట్టమంటారు? 24 గంటల కరెంట్లో ఓపిక ఎట్లా పట్టమంటారు? సో 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కదా, అది ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? సో ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, వాళ్ళు అన్నందుకు అంటున్నాం. మమ్మల్ని ఏమంటున్నారు, మొత్తం ఏం లేదు ఇక్కడ, ఛిద్రమైపోయింది, అప్లపాలు అయిపోయింది. రాష్ట్రం ఏర్పడిన నాడే మనకి ఇవాళ 22-23 వేల కోట్ల రూపాయల అప్పుని డివైడ్ చేసి మనకి ఇచ్చినారు రాష్ట్రం ఏర్పడినప్పుడు. విద్యుత్ డిఫిషియన్సీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనేది మర్చిపోతున్నారు. ఆ రోజు మనం కరెంటు సమృద్ధిగా లేదు కదా, మరి దాన్ని పూరించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈరోజు మనం చేసినాం కదా. ఇవాళ పవర్ ప్రాజెక్ట్స్ గురించి కేటీఆర్ గారు చెప్పినారు. ఆ ఆస్తులు అమ్మితేనే ఇవాళ 1,30,000 కోట్ల రూపాయలు వస్తాయి మనకి. సో ఈరోజు 26,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి మనం చేరుకోబోతా ఉన్నాం యాదాద్రి కంప్లీట్ అవుతాయి. సో ఈ రకంగా మనం ఎన్ని సబ్స్టేషన్లు ఆ రోజు ఉండే, ఈరోజు ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, 130 kV 220 kV ఎన్ని ఉన్నాయి అనేది సబ్స్టేషన్లు మేము లెక్కలు చెప్తా ఉన్నాం. మీరు సమయం ఇస్తే అవి మళ్ళీ చెప్తాను, బోరింగ్ ఉంటుందని నేను చెప్పట్లేదు. కానీ సో ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు ఆ రోజు ఎంత 60,000 మెట్రిక్ టన్నులు పండితే ఇవాళ 3.5 లక్షల కోట్ల టన్నుల వరిధాన్యం పండుతూ ఉంది. ఇవాళ ఇవంతా కూడా మనం ఎఫ్సీఐ గోడౌన్లు సరిపోవట్లేదు, కేంద్రం కొనలేక చేతులు ఎత్తేస్తుంది. ఇవన్నీ ఊరికనే వస్తాయా? సో వీటిని ఎందుకు నిందిస్తున్నారు అనేది. సో మేమేమంటున్నాం, నిందించండి, మేము పడతాం. ఇవాళ బంగారు పల్లెంలో మేము ఇచ్చినాం తెలంగాణ అని మేము అంటున్నాం. ఇవాళ ఒక పుట్టెడొడ్ల మీద ఎలకబోరినట్టు చేయకండి అని చెప్తా ఉన్నాం వీళ్ళని. సో ఈరోజు మేము కోరుకునేది ఏంటంటే, ప్రజలకి కొన్ని అత్యవసరాలు ఉన్నాయి, బేసిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటిలో మేము తప్పకుండా కొంత వాచ్ డాగ్ లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది మాత్రమే మాట్లాడినాం, కానీ ఎక్కడ కూడా మేము సమయం ఇవ్వద్దని. కానీ అసెంబ్లీ చూడండి, ఈరోజు గిల్లి కజ్జాలకు పోతా ఉన్నారు. ప్రభుత్వం అన్నాక ఇప్పుడు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని అంటారు. ప్రభుత్వానికి కానీ సభానాయకుడికి కానీ సభను హుందాగా నడిపించుకోవాలి, ఆ రకంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉండాలి. కానీ ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం కాస్త రాజకీయ ప్రసంగంగా మారిపోయింది. సో అందుకు మేము తప్పుపడతా ఉన్నాం. మీరు లేట్ చేయండి, ఇంకేమైనా చేయండి, ఒక మంచి ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం. సో ఆ రకంగా లేకుండా ఓన్లీ రాజకీయాలే నడిపిస్తామని, సభావేదికగా నడిపిస్తామనుకుంటే మరి మేము చూస్తూ ఊరుకుంటే ఎట్లా చెప్పండి. రైట్ రవి.